రా రా రవణ రవణ సుమా సుమా ఏంటి చెప్పు. ఇవ్వరాక ఎడిరిపోయినావు. నేను ఎటువైనా బంగారం నిన్న జీతం పడ్డది కిరాణంలో ఖాతా కట్టేస్తున్నా అంతే. కిరాణంలో ఖాత కట్టత్తనవు కరీంనగర్ పోయినవు. ఎవరికి తెలుసు? నేను కరీంనగర్ ఎందుకేంది నీకు అసలు ఎవరు చెప్తున్నారు? నువ్వు చెప్పకున్నా నాకు అన్ని తెలుసు. నేను ఏం చేసినా నీకేం తెలిసిందని ఇట్లా మాట్లాడుతున్నావు? మర్యాద కొద్దీ నువ్వేం చేసినావో చెప్పుతూనే మంచిగా ఉంటది, లేకపోతే మర్యాద దక్కది. నీకు దయ్యం పట్టింది ఎట్లనే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పకున్నా నాకు అన్ని తెలుస్తాయి. నేను కరీంనగర్ నీకెవరు చెప్పిర్రే? నేను ఏం చేసినా నీకేం తెలుస్తుంది అసలు? నీతో నరుడు నాతో కాదు. బాగా దూపైతుంది కొన్ని మంచి ఒక్కటే కూల్ డ్రింక్ రా, 2 స్టాల్ వేసుకొని తాగితే దూపు ఆరలేదా? నీకు ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? అసలు నీ కూల్ డ్రింక్ ఏంది, స్ట్రాల్ ఏంది, నీకు ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? నువ్వు బయట ఎన్ని చిన్న చేతనో తెలియదు అనుకుంటున్నావా? కూల్ డ్రింక్లని, సినిమాలని, షికర్లని పిట్ట కథలు బాగా పడతానో నువ్వు. ఏమో తెలియనట్టు మాట్లాడుతానో. నీకు చెప్పిన నా గురించి ఇంత చండాలంగా లేని పుట్టించి మన ఇద్దరి మధ్యలో లొల్లి పుట్టిస్తురు ఓలే వాళ్ళు. లేని ఊటిస్తందుకు వాళ్ళకేం కర్మ ఉన్నదే చెప్పిండ్రు. ఇంతకాలం ఓళ్ళే ఆడోళ్ళ మగోళ్ళ ఏమో పోయిపోతే నన్ను పట్టుకొని ఎడతావు నువ్వు. నాకు పట్టింది కాశారం అని నిన్ను పట్టుకొని ఎడతాన్నా. బట్టలు వినేటప్పుడు బనీనుకు ఆడోళ్ళు ఇంటికెళ్ళి వచ్చినాయి. అవి ఎవరి చెప్పు? అవునే రోజు దూసుకుంటావు, దూసుకున్నాక దుబ్బెదుకు నెట్కెళ్ళి నువ్వు తీస్తావాయి. నువ్వు అక్కడ పెట్టినాక నేను దూసుకుంటావు కెటికే పడ్డది కావచ్చు. ఏమో ఈ ఇంటికి ఎక్కడిది, ఈ దుబ్బేది ఎక్కడిది అని నన్ను అడితే నన్ను ఏంటికెళ్ళి చెప్పండి. నేను నీకు నా మీద ఇంత అనుమానం ఎందుకే? నేను దేవుని అసంటుంది నన్ను అనుమానిస్తావా నువ్వు? నువ్వు దేవుని అసంటుని కాబట్టి నిన్ను అనుమానిస్తాన్నా. దేవుళ్ళందరికీ ఇద్దరిద్దరు పెళ్ళాలు ఉన్నారు కదా, నువ్వు 2వ పెళ్ళ చేసుకొని నాకేడ సౌతి తెస్తావు అని నా భయం నాకు. దేవుడా నీతో నాకు గోసే ఉంది. కాలుకెత్తే మెడకెత్తావు, మెడకెత్తే కాలుకెత్తావు. ఎట్లయింది నీతో ఏగేది నేను? నాతో గిట్ల కోసున్నదనే ఇంకొక ఎత్తాను చూస్తున్నావా? అవ్వ 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 నాతో కాదే నీతో ఏగుడు. నేను ఇట్లా ఎదుకుంటుంటే నాకు లగ్గమైంది, 2 పోరాలు ఉందని పుట్టించేటట్టున్నావు నువ్వు. చూసినవా నువ్వు నిజం ఎట్లా ఒప్పుకున్నావు? ఆల్రెడీ నీకు పెళ్ళం ఉన్నది, 2 పోరగాండ్లు ఉన్నారు. నిజమైతే ఒప్పుకున్నావు ఆఖరికి. ఎందుకే లేనిపోయి ఊహించుకొని నన్ను బాధపెడుతున్నావు, నువ్వు బాధపడుతున్నావు? నిన్ను నేను బాధ పెడతానా? నువ్వు చేసినాటికే నేను బాధ పెడతానా? నిన్ను బాధ పెడతానా అంటాను. పోయిపోతే గింత ప్రశాంతత లేదు. నీతో నొరితే నాకు తలకాయ వస్తుంది. ఇంతగా హోటల్కి పోయి ఇంత ఛాయ్ అనేది తాగత్తా. పోపో తొందరగా. అదేవతో ఉన్నది కదా ఛాయ్ మంచిగా మరగబెట్టిపోతుంది. ఈ మొగోనికి అనంగానే పౌరుషం వచ్చి ఉరుకుతాండు. రే తమ్ముడు అన్న, ఈ అనుమానం ఉన్న ఆడోళ్ళతో బతుకుడు చాలా కష్టం రా. అవునన్నా, లేని అని ఊహించుకొని మనసంత లేకుండా ఎత్తు. నిజమేరా. రే చిన్నప్పటి నన్ను చూస్తున్నారా? నా దగ్గర చెడు తిరుగుళ్ళు, చెడు అలవాట్లు ఉన్నాయిరా. జర నువ్వన్నా చెప్పరా. లేవన్నా, మీ గ్యాంగ్లో నువ్వు నెంబర్ 1 అన్నా. మరి ఎందుకురా మీ వదిలి నాతో గిట్టాడుకుంటుంది? ఏడవకన్నా, ఏడవ. నీకు కూడా మంచి రోజులు వస్తాయన్నా. ఏడవకన్నా, ఏడవ. అక్క నువ్వు అన్నట్టే ఎవతో ఉన్నదట్నే 2 కొడుకులాట. గట్టి అడిగేసరికి నిజం చెప్పిండే అక్క. అవునా, నేను అత్తన్నావు. సరే తొందర రావానక్క. సుమా ఏంది అక్క? నువ్వు అన్నట్టే నా సంసారం ఖరాబ్ అయ్యేటట్టున్నదే. నిజంగానే గట్టిగా అడిగితే నిజం చెప్పిండే అక్క.
నేను చెప్పలేదా అని నీ మొగని నేను ఇక్కడ దుకాణం కాడ చూసింది. నేను చెప్తే నా మొగడు పత్తిత్తు అక్క అంటివి. నీ పత్తిత్తు వలిగిపోయినా ఇక గవన్నీ కాదే అక్క, అసలు ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పు. ఏం లేదే, ఒక్కటికి 2 సార్లు ఆలోచించాలి. నీ సంసారం చెల్లె, నీ సంసారాన్ని ఖరాబ్ చేసుకుంటావానే. ఇగో నీ మొగడు వచ్చినాక గిట్లా కుక్క లెక్క వాసన చూడాలి. సెంటు వాసన వస్తుందా, పౌడర్ వాసన వస్తుందా, మరి బొట్టి బిళ్ళ లెక్క నన్ను అతుక్కున్నాయా, మరి ఎంటికలు గిట్టు ఉన్నాయా అని అంగిని మర్రేసి తిరేసి చూడాలి. అంగినే కాదు పాయింట్ని కూడా చూడాలి. ఒక్కొక్కసారి మొగోళ్ళు పనీళ్ళు ఉల్టా వేసుకొచ్చుకుంటారే. పిచ్చిదానా, ఆలోచించుకో. ఎందుకు చెప్తాను, నీ గురించే చెప్తాను. విన్నావా, నేను పెద్దదాన్ని. అవునే అక్క, నేను అడిగితే నీళ్ళు నమ్లిండు. ఓ పిసానా, నువ్వు గిట్లనే ఉన్నావు అనుకో, నీ మొగని నీ యువత వచ్చి గద్ద లెక్క ఎగేసుకొని పోతుంది. నీ సంసారాన్ని నువ్వు కాపాడుకోయే, నీ మొగని నువ్వు కాపాడుకోయే. ఏమోనవ్వా, ఏదో బుద్ధి మాట చెప్పిన గంతే. నాకేమెరక చెల్లి. ఇవన్నీ చెప్పిందానివి గాయంతో ముచ్చడి చెప్పి రాదే అక్క, ఏం చేయాలన్నది. ఓ పిసానా, నీ సంసారం నీది, నా సంసారం నాది. నేను ఎవ్వరి సంసారాలకు ఇట్లా ఏలిపెట్టా, ఎరికేనా? అయినా నాకేం ఎరికనే, నిన్ను నువ్వు కాపాడుకోరాదే. ఇగో నేను పోతా, మా ఆయన వచ్చే టైం అయింది. మా ఆయనకు రాగానే గరం గరం ఛాయలు కావాలి. పోతాను నవ్వా. ఓ పోరి, నువ్వు గిట్లనే ఉన్నావు అనుకో, నీ మొగని నిన్ను వేసుకోపోతాడు. నేను పోతాన్నా. గనిగాడు మణిగాడు ముగ్గురిని మెయింటైన్ చేస్తుర్రా. అయినా ఇంటికాడ వాళ్ళు మందు కొడితే వాళ్ళ పిల్లలు ఆమ్లెట్ పోసిస్తారు. మరి నేను ఏం పాపం చేసిండ్రా, మీ వదిన నాతో తొలి పెట్టుకుంటుంది. ఇంత మంచిగా ఉందని నమ్ముతలేదు కదా నన్ను. కష్టాలు మనుషులకి వస్తాయి అన్న, రాళ్ళు రప్పలకు రా. ఊకో అన్న ఊకో. ప్రేమ ఇంటికి వదరా, పోయినాక మళ్ళా మొదలు పెడతాను. ఇక నాకు తినబుద్ధి కాదు, ఇంట్లో ఉండబుద్ధి కాదు, మళ్ళా బయటకు వస్తారా. వచ్చినా అన్న వైద్యునికి ఒకసారి నేను చెప్పనా? అద్దురా అద్దు, మళ్ళా నువ్వే రాయిపించి చెప్పిపించు అని అన్నట్టదిరా. అబ్బో, నువ్వు మాత్రం ఏం చెప్పకదా మనకు. నాకు కోపం వచ్చి 4 జరబుద్ది అవుతుంది, కానీ ఆడలను కొడితే ఏమత్తదిరా. మీ వదిన మీద కోపం కాదురా నాకు, దానికున్న అనుమానం మీద కోపం. దానికున్న అనుమానం మీద నాకు కోపం. అన్న నువ్వు దేవుని అన్నా, ఎందుకంటే ఈ రోజుల్లో ఇంత మంచి భర్త ఉన్నందుకు వదిన ఎంతో అదృష్టం అన్న. ఈ అనుమానం వదినకు వచ్చిందా, లేకుంటే ఇంకెవరైనా ఎక్కించి చెప్తే వచ్చిన అనుమానం? అవునరా, ఈ పాయింట్ కూడా కరెక్టే. ఆ ఎక్కించేటోళ్ళు ఓళ్ళు తెలుసుకొని వాళ్ళ భర్త నేను ఇంటికోపా స్వల్ప పదా అన్న. అక్క మొన్న బయటకు పోయి వచ్చినాక దగ్గరికి పోయి వాసన చూసింది. వాసన చూస్తే కుక్క లెక్క వచ్చి వాసన చూస్తానవేంది అని చెప్పి సర్తానని అన్నాడు. అందుకే భయానికి సప్పు లేకుండానే అక్క. వాళ్ళు గట్లనే చేస్తారే, వాళ్ళకు మొగోళ్ళకు తప్పించుకోవడానికి అది ఒక ప్లాన్. వాళ్ళకి ఆడోళ్ళని పిసలని చెప్తారు, గిట్ల పడతారని చూస్తారు. మనం ఊకునే రకాలు కాదు, విన్నావా? ఎత్తుకు పై ఎత్తేయాలి. ఆడోళ్ళని తక్కువ అంచనా ఎత్తారు వాళ్ళు గట్లనే. అబ్బో ఏమనుకుంటాను, నేను మొగోని అంటారు, మనం ఆడోళ్ళం కదా మరి. ఓ తెచ్చి పెడతానని బిర్రు బాగా. వాళ్ళు బయట పోయి పని చేసుకొస్తే మన ఇంట్లో పని ఎవడిగెత్తండి. అంతే కదక్క, గందుకే ఉంటది. నీ మొగని గందుకే అంట, నద్దులో పెట్టుకో చెల్లె, చూడే చెల్లె అంట. నా మాట వింటావా చెల్లె? నేనేమో నీ మంచి కోసం వచ్చి నువ్వు ఏదైనా తట్టున్నావు. ఏమన్నా కొట్టడానికి వస్తే దూరం ఉరికినావా? అయితే ఏంది దాన్ని గట్టిగా అడగవా? చూసినందుకే కొడుతందుకు వచ్చిండు. ఏందేందని మీది పోతే ఇంకెంత రాదంతం చేస్తాడు అన్న భయానికే సైలెంట్ ఉన్నా. ఇటు పెట్టాదు, నీకేమేరకా పోరి సపడేకుండు. నువ్వు బిత్తిరిదాని తయారు.
ఆహా, నువ్వేనా నా పెళ్ళంకి ఎక్కించి చెప్పేది? నేను ఎందుకు ఎక్కించి చెప్తాను నీ పెళ్ళానికి? నేను ఎక్కించి చెప్తా ఏమన్నా చిన్నపిల్లన వినడానికి? ఏం మాట్లాడుతున్నావా? మాటలు మంచిగా రాని. అదే, నీకేమైనా తెలివి నాది? సంవత్సరం నుంచి చూస్తున్నా నా మీద లేనిపోయిన అనుమానాలు పెట్టుకుని నాతో దూరం అవుతున్నావు నువ్వు. నీకేమైనా అర్థమవుతుందా? ఈమె సోపతి బట్టి ఉంచి నువ్వు ముందువే. నా సోపతి పట్టింది ఏమనలేదు నీ పెళ్ళం. మరి సెంట్లు కొట్టుకొని ఎందుకు పోతాను బయట తిరగడానికి? అంటే సెంట్లు కొట్టుకుని పోతే తప్ప? అవు తప్పున్నారా? కోరి పీసది, దానికి ఏమేరక ఏదో బుద్ధి మారేపు నాకు అంతే. దానికే ఎక్కిచ్చేయాలని చెప్తాను అంటాను. ఓ బిత్తిరిదానా, నువ్వు అంతకుముందు ఎంత మంచిగా ఉంది నాతో. అంతకు ముందు నీ గురించి తెలియదు కాబట్టి చెప్పలేకున్నా. అక్క చెప్పేటి అన్ని నిజాలే. అంటే నీకు ఆమె ఎక్కువగా నేను తక్కువైందా? మాట నువ్వు నమ్మవా? బరాబరి నమ్మని. మరి ఏం చేస్తావు ఇప్పుడు నువ్వైతే? ఏం చేస్తావా? చెప్పు. అవును, అక్క చెప్పినట్టే చేస్తాను. కొత్త కొత్త డ్రెస్లు వేసుకుంటా, సెంట్లు కొట్టుకుంటా, ప్యాంట్ కలర్ షర్ట్ కలర్. ఇంకా వీడియో కాల్ ఆట, నార్మల్ కాల్ ఆట, వాట్సాప్ కాల్ ఆట. బాబా ఎవరన్నా వింటే ఇజ్జత్ మనం మొత్తం పోతుంది. దేవుడు, దీని అదెక్కడ మారుతుంది? వస్తే బిత్తిరిదానా, కట్టుకున్న మొగని మాటలు నమ్ముతావా లేకపోతే మధ్యలో వచ్చిన ఆడదాని మాటలు నమ్ముతావా నువ్వు? అగో ఆడది గీడదని మాట్లాడతాను. నేను ఆడదాని కాకుండా మొగన్నా? మాటలు మంచిగా మర్యాద దక్కని ఏమనుకుంటావు? అదన్న మాటలు తలకాయ ఊపుతున్నావు. అది ఇది అంటానేంది? నా ఇపు నేను రాసుకుంటా, నా సబ్బు నేను పెట్టుకుంటా, నా సెంటు నేను కొట్టుకుంటా, నా బట్టలు నేను వేసుకుంటా. నీకేందట? మంది సంసారాలలో ఏళ్ళు పెట్టకో, మంచిగా ఉండదు. ఏం మాట్లాడుతున్నావా? నీ సబ్బు నువ్వే పెట్టుకో, నీ గబ్బు నువ్వే తీసుకో, నువ్వే పెట్టుకో, నీ సెంటు నువ్వు. నాకేంది? ఓ చెల్లె, నీ మొగ నా మీద కుక్కలు ఎక్కడ లేస్తాను. కుక్క? నన్ను కుక్క? నన్ను నడ ఇక్కడికి వెళ్ళి. అవు నడే అంటే పోతున్నా. ఓయ్ మళ్ళీ ఎదురైనా గెలికేవరే పోతున్నా. మళ్ళీ వచ్చావు ఇక్కడికి? అక్కని ఎందుకు తిట్టినావు? బాధ పెడుకుంటా పోతాంది. ఇంత జరిగేది నీకు బుద్ధి ఎత్తలేదా? ఓ పిసదన్నా, మంది సంసారాలు పాడు చేసేటోళ్ళు మస్తు మంది ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు తెలుసుకొని సోపతి పట్టాలి. ఇప్పుడు వాళ్ళ మాటలు వింటే ఎవరి సంసారం ఖరాబ్ అయితే ఎన్ని రోజులు మన ఇంట్లో లొల్లు. కాబట్టి ఎవరి మాటలు ఇంట్లో లొల్లులతో నీకు అర్థమవుతుంది. ఇప్పటికన్నా కొంచెమన్నా మారే. అసలు దేనికోసం లొల్లు పెట్టుకుంటున్నాను నాతో నువ్వు? ఇదే అనుమానమా? చెప్పుడు మాటలు వింటే చెడిపోయేది నువ్వేలే. ఈ రోజుల్లో కళ్ళతో చూసింది చెవులతో నిన్నదే నిజమైతే లేదు. అటువంటిది చెప్పుడు మాటలు నన్ను దూరం కొడతావా? ఇప్పటికైనా మారే. సంసారాల నిప్పులు పోసుకోకే, నా బంగారం కదా. అవునండి, ఆమెతో సోపతి చేసినాకనే మన ఇద్దరి మధ్యలో లొల్లు స్టార్ట్ అయింది. ఇంకెప్పుడు ఎవరి మాట అయినా చదేనా? నన్ను క్షమించుంది. పిచ్చిదానా, భార్య భర్తల మధ్య క్షమాపణలు ఉండద్దే, ప్రేమానురాగాలు ఉండాలి. అప్పుడే సంసారం సాఫీగా సాగుతాం. ఇప్పటికైనా తెలుసుకున్నావు, సంతోషం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవన్నా హోటల్. చూసారు కదా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ గంట ఉంటది, గట్టి కొట్టుర్రి. బాయ్.